హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్. సో మార్నింగ్ అనేది మనం డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా వాటర్ తీసుకున్న తర్వాత టిఫిన్ తీసుకున్నాం. టిఫిన్లో ఏంటంటే క్యారెట్, పనీరు, క్యాప్సికము ఇవన్నీ సాటే చేసిన టిఫిన్. సో ఈ టిఫిన్ ఏంటంటే ఫైబరస్ ఫుడ్, దాంతోపాటు ప్రోటీన్ కూడా బాడీకి ఉండాలి కాబట్టి, ఎందుకంటే వాకింగ్ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి బాడీలో ప్రోటీన్ సంఖ్య కూడా ఎక్కువగా ఉండాలి కాబట్టి మనం లైట్గా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటాం. మధ్యాహ్నం లంచ్ చూసినట్టయితే చికెన్, ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు కాబట్టి చికెన్, అదేవిధంగా రైస్ అంటే కిచడి దాల్ అందులో మిక్స్ చేసిందా, దాంతో పాటుగా రైతాలో కుకుంబర్ అంటే కర్డ్లో కుకుంబర్ వేసి ఇచ్చారు. సో చికెన్ అయితే ఎక్కువ గ్రేవీ అది కాకుండా లైట్గా దాంట్లో మసాలాలు అది ఉప్పు అది కూడా చాలా లైట్గా వేస్తారు, ఎందుకంటే న్యూట్రిషన్ డైట్ చేసినప్పుడు మీకు మసాలాలు ఇవన్నీ కూడా బాడీలో డైజెస్ట్ అవ్వవు. సో దానికి కావాల్సిన విధంగా మనం తినాలి. సో ఈవినింగ్ అయితే అన్ని క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా సౌటే చేసిన తర్వాత జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేసి దాంట్లో వాటర్ అలా చిలకరిస్తూ దాన్ని మగ్గపెడితే ఈ విధంగా కర్రీ అనేది తయారవుతుంది. మీన్స్ ఇట్స్ లైక్ ఏ బౌల్ ఆఫ్ ప్రోటీన్. దాంతో పాటుగా మనకి కర్డ్. సో ప్రోటీన్ డౌట్‌లో మళ్ళీ కూడా మీకు చెప్తున్నాను, ఎప్పుడు కూడా మీరు న్యూట్రిషన్ సలహా తీసుకొనే ప్రోటీన్ డైట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక్కో విధంగా ఉంటుంది. సో ఇంట్లో అనేది మనం ఈజీగా ఈ విధంగా తయారు చేసుకొని తినొచ్చు. న్యూట్రిషన్ డైట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో, అప్పుడు మనకి న్యూట్రిషన్ ఫుడ్ తినిన తర్వాత నార్మల్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడానికి చాలా మటుకు టైం పడతది. దాంతో పాటుగా ఈ ఫుడ్ మన బాడీకి బాగా అక్యుములేట్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఫ్యాట్ లాస్ అనేది మనకి ఈజీగా జరుగుతుంది. దాంతో పాటుగా మనం క్రమశిక్షణ అనేది మెయింటైన్ చేయాలి. ఈవినింగ్ జాగింగ్ గాని, వాకింగ్ గాని, యోగా గాని ఇవన్నీ చేయాలి. థాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, లైక్, షేర్ అండ్ కామెంట్.